గైస్, ఇప్పుడు మీకోసం నేను హార్వెస్ట్ వీడియో పెడుతున్నాను. కొంతమంది చాలా స్వీట్గా అడిగారు, హార్వెస్ట్ వీడియోస్ కూడా పెట్టు, నువ్వు జస్ట్ సీడ్స్ వేసిందే పెడతావు, తర్వాత స్ప్రౌట్స్ వచ్చింది పెడతావు, దాని తర్వాత ఏమవుతుందో హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా పెట్టొద్దని చాలా స్వీట్గా అడిగారు. అందుకని ఇప్పుడు ఇంత చిన్న బౌల్ తీసుకొని వెళ్తున్నాము. బౌల్ ఏంటి ఇంత చిన్న తీసుకెళ్తుంది, హార్వెస్ట్ పెద్దగానే చేస్తుంది కదా ఈ అమ్మాయి, చాలా వేసింది కదా అనుకోవచ్చు. ఎందుకంటే మీరే చూసి షాక్ అవుతారో లేకపోతే హ్యాపీ అవుతారో సాడ్ అవుతారో నాకు తెలియదు, కానీ షాక్ అవుతారు లేకపోతే సాడ్గా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా సాడ్గా ఫీల్ అవుతాను. దీనికి దానికి ఏం సంబంధం అని అనుకోవచ్చు కదా. చూడండి అలా తక్కువ, ఎంత ఎక్కువ మంది కోరిందో అసలు చిన్న దీంట్లో కూడా ఫుల్ అవ్వదేమో, ఎంత చిన్నది. ఎందుకంటే ఇది ఇప్పుడు స్టోరేజ్ వెనకాల ఇప్పుడు పందికొక్కులు ఉంటాయి కదా, పందికొక్కులు మొత్తం గూడు పెట్టేసాయి, అంటే హౌస్ పెట్టేసాయి మొత్తానికి. అది నైట్ పూట వచ్చేసి సైలెంట్గా తినేసి వెళ్ళిపోతున్నాయి. బట్ మరీ దూరం వెళ్తలేదు, ఈ సార్ మాత్రం చాలా దూరం వెళ్ళిపోయి నార్మల్ నేను దూరంగా వేసుకున్నా కూడా తినేసింది. సో ఇంకా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మనం గేట్ ఉంది కదా, గేట్ దగ్గరికి మాత్రం రావట్లేదు, అక్కడ పెంచుకున్నాం మనము, అక్కడికి కూడా వెళ్ళిపోదాము. అక్కడ మాత్రం ఎక్కువే ఉంది, అక్కడ గుర్తు కింద వచ్చింది మంచిగా, అక్కడ కొంచెం ఎక్కువ ఉంది, వెళ్తాం పందికొక్కులు, అందుకని అది సేఫ్గా ఉంది. చూసారా అట్లా ఎంత మంచిగా ఉందో ఇది, చాలా నేను దీన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. అది పోతే పోయింది, ఇది మంచిగా పెరిగింది కదా అనేసి. సో మనకి ఇది కొంచెం కోసేసుకున్నాము, ఇంతే మెంతుకూర వచ్చింది. బట్ ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కోసుకుందాం గైస్. ఉల్లిపాయల వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, జస్ట్ ఇదిగో మనం వీడియో పెట్టాను, ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు మీరు. ఉల్లికాడ పెట్టేస్తే దాని నుంచి ఫ్రూట్స్ ఫామ్ అయిపోయి ఉల్లికాడలు వచ్చేస్తాయి అన్నమాట. సో అది మసాలా ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే టొమాటో రైస్ అలాగా కొన్ని ఉంటాయి కదా, నాకు దాని పేరు తెలియదు. టొమాటో రైస్ అయితే నాకు తెలుసు, దాంట్లోకి అయితే బాగుంటాయని మా మమ్మీ చెప్పారు. సో మళ్ళీ తినేస్తుంది అనేసి ఇప్పుడే కోసేసుకుంటున్నాను. చూసారా నేను ఆల్రెడీ రూట్స్ పీక్ చూసాను, మంచిగా పెరిగింది. సో రోజు రోజుకు ఇంచు పెరుగుతుంది. దీని గురించి మీకు తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇది మాత్రం చాలా పెద్దగా జరుగుతుంది, ఇది కూడా మంచిగా పెరిగింది. దీన్ని కూడా కోసేస్తాను, నా చేతులతో కోసినాను, నాకు చాలా హ్యాపీ. సో మీరు కూడా మొక్కలు పెంచండి, మీ చేతులతో మీరు కోసుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు చూడండి.